హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 5000 క్రోర్స్ అంతకన్నా ఎక్కువ నెట్ ప్రాఫిట్ సంపాదించిన కంపెనీల లిస్ట్ని ఎక్కడి నుంచి తీయొచ్చు, ఆ లిస్ట్ను ఉపయోగించి మన వాచ్ లిస్ట్ కోసం ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేయొచ్చు అన్న విషయం మీద ఈ వీడియోలో చర్చిద్దాం. మనం ఆ కంపెనీ లిస్ట్ తీయడానికి screener.in వెబ్సైట్ని వాడదామండి. ఇందులో స్క్రీన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత క్రియేట్ న్యూ స్క్రీన్ అని సెలెక్ట్ చేయాలి. ఈ బాక్స్లో మనం సింపుల్గా నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ అని టైప్ చేయగానే వచ్చింది చూడండి, ఇది సెలెక్ట్ చేయండి. గ్రేటర్ దాన్ 5000 క్రోర్స్. నేను ఓన్లీ 5000 అని రాశాను, ఎందుకంటే వాల్యూ ఇన్ క్రోర్స్ తీసుకుంటుందని రాసింది. ఈ బాక్స్ని చెక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ బాక్స్ని క్లిక్ చేయకపోతే ఓన్లీ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 1st April 2024 నుంచి 31st March 2025 వరకు ఫిల్టర్ చేస్తుంది, ఈ క్వైరీ నడుపుతుంది. మనం ఈ బాక్స్ని చెక్ చేసినట్లయితే, క్లిక్ చేసినట్లయితే ట్రైలింగ్ 12 months టోటల్ ప్రాఫిట్ చెక్ చేస్తుంది. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. రన్ దిస్ క్వైరీ. ఇగోండి, మనం టోటల్ 5000 క్రోర్స్ అంతకన్నా ఎక్కువ ఎర్నింగ్ చేసే కంపెనీ లిస్ట్ యాజ్ అండ్ డేట్ 75 వచ్చిందండి. ఇవన్నీ వీటి నెట్ ప్రాఫిట్ ట్రైలింగ్ 12 monthsది. మీరు సార్టింగ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఇది హైయెస్ట్, లోయెస్ట్, హైయెస్ట్ ఇంత ప్రాఫిట్ సంపాదించింది. లోయెస్ట్ ఈ కంపెనీ సంపాదించిందండి. లోయెస్ట్ అనగా మన పారామీటర్ ప్రకారంగా లోయెస్ట్. ఇప్పుడు ఈ కాలం హెడ్డింగ్ అన్ని బై డిఫాల్ట్ అండి. మన వాచ్ లిస్ట్ కోసం వాడే కాలం హెడ్డింగ్స్ని వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనగా ఎడిట్ కాలమ్స్ మీద క్లిక్ చేయాలి. ఇందులో ఎడిట్ కాలమ్స్ కోసం రిజిస్టర్ చేయమని అడుగుతుందండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ కాబట్టి డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇది ప్రమోషనల్ వీడియో ఏమి కాదు. ఈ వెబ్సైట్ని మనకి చాలా ఉపయోగపడుతుందని మాత్రమే వీడియో తయారు చేస్తున్నాను. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కంట్రోల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఏవే పారామీటర్స్ కావాలి, ఏమేమి వద్దు అనుకున్నది ఇక్కడ నుంచి, ఇది అవసరం లేదు. మనకి ఏ పారామీటర్స్ కావాలో ఇలాగా కేటగిరీ వైజ్ ఉంది. ఇక్కడ కింద డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. మనం ఇలా సెలెక్ట్ చేసినట్లయితే ఈజీగా మనకు కావాల్సినవి కాలం హెడ్డింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే కాలం హెడ్డింగ్ ఆల్రెడీ ఉంది. పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఇది కూడా ఉంది. హిస్టారికల్ యావరేజ్ పిఈ 5 years, హిస్టారికల్ యావరేజ్ పిఈ 10 years. ఈ రెండు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, కరెంట్ పిఈ రేషియో ఈ రెండు యావరేజ్ కన్నా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని కంపేర్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. రిటర్న్ ఓవర్ ది 1 year, దీనివల్ల లాభం ఏంటనగా ఆల్రెడీ ఈ స్టాకు లాస్ట్ 1 yearగా ఎంత రిటర్న్ ఇచ్చింది. ఆల్రెడీ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది అనుకోండి, ప్రాబిలిటీ పెరిగిపోతుంది కరెక్షన్కి. అది ప్రైస్ వైజ్ అయినా అవ్వచ్చు, టైం వైజ్ అయినా అవ్వచ్చు. అది సబ్జెక్టెడ్ టు కంపెనీ యొక్క ఫండమెంటల్ స్ట్రెంత్, బిజినెస్, ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లెజ్డ్ పర్సంటేజ్, ఇది ప్రమోటర్ ప్లెజ్డ్ పర్సంటేజ్. ప్రమోటర్ ఏవైనా షేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి ప్లెజ్ పెట్టినట్లయితే ఎంత పర్సంటేజ్ పెట్టారనేసి, ఇది ఎంత ఎక్కువ పర్సంటేజ్ ప్లెజ్డ్ ఉంటే అంత మనకి రిస్క్ ప్రాబిలిటీ పెరుగుతుంది. హయ్యర్ ప్లెజ్డ్ పర్సంటేజ్ ప్రమోటర్ది మనకి ఎక్కువ రిస్క్ ప్రాబిలిటీ. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్, ఆ క్వార్టర్లో అనగా ప్రీవియస్ క్వార్టర్, ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ నడుస్తుంది, రీసెంట్గా అప్డేట్ చేసింది సెప్టెంబర్ క్వార్టర్. అంటే జూలై నుంచి సెప్టెంబర్కి ఏమైనా మార్పులు వచ్చినట్లయితే ఇక్కడ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్లో కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఎఫ్ఐస్ హోల్డింగ్లో సేమ్ ఎఫ్ఐస్కి చేంజ్ ఇన్ ఏమైనా జరిగినట్లయితే, డిఐస్ కూడా ఏమైనా చేంజ్ అయినట్లయితే. ఈ కరెంట్ ప్రైస్ 200 days మూవింగ్ యావరేజ్ ఎంత, దీన్ని ఎందుకు పెట్టామంటే కరెంట్ ప్రైస్ దీనికి దగ్గరలో ఉందా, దూరంలో ఉందా మనకి ఒక క్లారిటీ వస్తుంది.
దీనివల్ల మనకి ఆల్రెడీ స్టాక్స్ ప్రతిదానికి టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గుతాయి. దీని నుంచి ఎక్కువ దూరం ఉన్నట్లయితే మనం ఆ స్టాక్స్ని అవాయిడ్ చేసేస్తాం. డెట్ టు ఈక్విటీ రేషియో, దీనికి ఏంటంటే ఆ కంపెనీ ఉన్న అప్పులు డివైడెడ్ బై ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్ ఫండ్స్. ఈ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్గా 1.5 కన్నా తక్కువ ఉంటే మంచిది. కానీ ఇక్కడ 2 కండిషన్స్ చూసుకోండి. బ్యాంక్స్కును ఫైనాన్షియల్ కంపెనీస్కి డెట్ టు ఈక్విటీ రేషియో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ దగ్గర ఎఫ్డీస్ తీసుకుంటారు కదా, బాండ్స్ ఇవన్నీ ఇష్యూ చేస్తారు కదా, వాళ్ళకి మెయిన్ అదే, వాళ్ళకి రా మెటీరియల్ కాబట్టి ఆ రేషియో ఎక్కువ ఉంటుంది. వాటిని ఎలా కంపేర్ చేయాలి? ఎన్పిఎస్ ద్వారా ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలాగా, క్యాపిటల్ ఎడిక్యూసీ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ అసెట్స్ ఎలా ఉన్నాయి అన్న విషయం మీద వాటిని ఎలా కేటగిరీ చేయొచ్చు. అది ఇంకా యాజ్ ఎ బేసిక్గా వీడియో కిందగా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కేటగిరీ అంటే హై క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్, అనగా పవర్ సెక్టర్ అవ్వచ్చు, ఎయిర్లైన్ సెక్టర్ అవ్వచ్చు. వీటికి డెట్ టు ఈక్విటీ చాలా ఎక్కువగా ఉంటుంది, 1.5కి 2కి. లేదా ఇంకా మీరు మంచి కంపెనీ వెళ్ళొచ్చు అంటే అక్కడ మీరు ఏం చెక్ చేయాలంటే ఆ కంపెనీ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది, వాటి నెట్ ప్రాఫిట్ ఎంత, ఆ రేషియో ఎలా ఉంది, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకని ఈ రేషియో ఉపయోగపడుతుంది. ఈ కాలం హెడ్డింగ్ వల్ల మనకి ఏ విధంగా లాభం అవుతుందంటే, సేమ్ సెక్టర్ కంపెనీస్ ఒకవేళ మన లిస్ట్లో 7-8 వచ్చాయి అనుకుందామండి. అందులో సేమ్ సెక్టర్ కంపెనీస్ మనం కంపేర్ చేయగలం. అంటే ఐటీ సెక్టర్ని ఇన్ఫోసిస్ తీసుకెళ్ళి బ్యాంక్స్ని కంపేర్ చేయడం కానీ, లేదా పవర్ దాన్ని వేరే ఫార్మా సెక్టర్తో కంపేర్ చేయడం కానీ అలాగే మనకు కుదరదు. సో ఇప్పుడు ఒకేసారి మన వాచ్ లిస్ట్లో 5-6 ఐటీ కంపెనీస్ వచ్చాయి. అప్పుడు మనకి డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటాం. ఇలా చేయడం వల్ల 3-4 వస్తే 2-3 వస్తే ఓకే, కానీ ఆ లిస్ట్లో ఎక్కువ సెక్టర్స్ వచ్చినప్పుడు మనం దీన్ని వాడుకోవడం మనకు మంచిది. ఈ రెండు కాలమ్ హెడ్డింగ్స్ ద్వారా మంచిగా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎకానమీ బాగున్నప్పుడు వీటి యొక్క లిస్ట్ అప్రాక్సిమేట్లీ మీకు 75, 80, 90 కూడా రావచ్చు ఫ్యూచర్లో. అలాంటప్పుడు ఏం చేయాలనగా మనకి ఆ నెంబర్ తగ్గించుకోవాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 crores మీరు 6,000 crores చేయాలి. లేదు ఎకానమీ డౌన్లో ఉంది కానీ ప్రాఫిట్ తగ్గుతున్నాయి కంపెనీస్కి అన్నిటికీ, కానీ మన వాచ్ లిస్ట్లో ఎలా చేయాలంటే అప్పుడు 4,500 crores లేకపోతే 4,000 crores అని పెట్టండి. సో ఈ విధంగా మనకి లిస్ట్ కూడా 70 to 90 కంపెనీస్ వచ్చాయనుకోండి, వాటిని మనం ఈ ఫిల్టర్స్ వాడడం ద్వారా మనకి ఈజీగా వాచ్ లిస్ట్ కోసం స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి సులభం అవుతుంది. ఇవ్వండి, మనకి లిస్ట్ వచ్చేసింది. టోటల్ 75 కంపెనీస్ మరియు మనకు కావాల్సిన కాలమ్ హెడ్డింగ్స్ ఆధారంగా వచ్చేసాయి. ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అని చేస్తే ఇది ప్రీమియం తీసుకోమంటే మనకి ప్రీమియం అవసరం లేదు. మన డేటాకి సింపుల్గా వీటిని ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. screener.in వెబ్సైట్ నుంచి మనం ఆ 75 కంపెనీస్ యొక్క లిస్ట్ డేటా తీసుకొచ్చేసి ఎక్సెల్లో పేస్ట్ చేసామండి. ఈ లిస్ట్ నుంచి మనం ఏ స్టాక్స్ని మన వాచ్ లిస్ట్ కోసం సెలెక్ట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దామండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తయారు చేయబడింది. ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్ కింద గాను, టిప్స్ కింద గాను, సజెషన్ కింద గాను పరిగణించరాదు. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయడమైనా రెండు కూడా ఫైనాన్షియల్ రిస్క్తో కూడుకున్నవి. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది. మన ఈ లిస్ట్ నుంచి ఏ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు అని చూద్దామండి. ఫస్ట్ ఇది నెట్ ప్రాఫిట్, రీసెంట్ క్వార్టర్ కదండి, ఇది ట్రైలింగ్ 12 months నెట్ ప్రాఫిట్ ఈ కాలం. ఇప్పుడు మనం ఈ రీసెంట్ క్వార్టర్ని సార్ట్ చేద్దామండి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. లిస్ట్ చూడండి, దీనికి లాస్ వచ్చింది, ఇది కూడా లాస్ వచ్చింది, ఇది మినిమం ప్రాఫిట్, ఇదేమో 140 crores ఓన్లీ. కానీ మన కండిషన్స్ అయితే ట్రైలింగ్ 12 monthsకి మీట్ అయ్యి అందుకే మనకు వచ్చింది. ఈ ప్రాఫిట్స్ పర్ క్వార్టర్ రీసెంట్ తక్కువ వచ్చాయి కాబట్టి మన వాచ్ లిస్ట్కి ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్ పారామీటర్ అండి, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్, ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ లేకుండా ఉంటేనే మంచిది. ఈ కంపెనీలో ప్లెడ్జ్డ్ పర్సెంట్ చాలా ఎక్కువ. అనగా ఈ కంపెనీకి అయితే ప్రమోటర్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ 99.99
అంటే ఆల్మోస్ట్ 100% ప్లెజ్ పర్సెంట్లో ఉంది. ఈ కంపెనీ కూడా 90% ప్లెజ్లో ఉంది. ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ 12% ఉంది. అసలు ప్లెజ్ పర్సెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ప్రమోటర్గా. జనరల్గా ప్రమోటర్ ప్లెజ్ లేకుండా ఉంటే చాలా మంచిది. మీరు కంపెనీ ఏదైనా కన్సిడర్ చేయాలంటే 5 to 10% కన్నా ఎక్కువ ఉండడం నాకు రిస్క్ అనిపిస్తుంది. నా పారామీటర్స్ పరంగా చెప్తున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ కోసమే అండ్ అవేర్నెస్ పర్పస్ కోసమే తయారు చేయబడుతుంది. ఎటువంటి సజెషన్ కింద కానీ రికమెండేషన్ కింద కానీ పరిగణించరాదు. ఇప్పుడు ఆల్రెడీ ఏ కంపెనీ ఎంత పర్సంటేజ్ రేట్ని ఇచ్చింది? చూసినట్లయితే చూడండి, ఆల్రెడీ ఈ కంపెనీ ఇంత 1 year రిటర్న్ ఇచ్చింది. సో 25 అంతకన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే కంపెనీ నుంచి మన లిస్ట్ నుంచి తీసేద్దామండి. మరి ఈ కంపెనీస్ అన్ని అబౌట్ 25% ఇచ్చే కదా అనొచ్చు. మనకి ఇవన్నీ మూమెంటం స్ట్రాటజీ కింద పనిచేయొచ్చు. మనం ఏమొచ్చి మూమెంటం కింద వాడట్లేదు కదండి. మనకి రిస్క్ తక్కువ, సేఫ్టీతో పాటు క్యాపిటల్ సేఫ్టీ ఫస్ట్ అండ్ రిటర్న్ నెక్స్ట్. కన్సర్వేటివ్ మెథడ్గా చేస్తాం, మూమెంటం బేస్డ్ తయారు చేయట్లేదు. సో కన్సర్వేటివ్గా చేయాలంటే ఇది 25 బిలో ఉంటేనే మనకు మంచిది. నెక్స్ట్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అండ్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్, చేంజ్ ఇన్ FI హోల్డింగ్, చేంజ్ ఇన్ DA హోల్డింగ్. ఇక్కడ ఏదైనా అబ్నార్మల్గా ప్రమోట్ హోల్డింగ్ చేంజ్ అయ్యి FIs కానీ DAs కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు కొనడం చేస్తే మంచిది, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు మంచిగా కొనకపోయినా అది అంతగా మంచిది కాదు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రమోట్ హోల్డింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ సెల్లింగ్ జరిగింది, FIs కూడా సెల్లింగ్ జరిగింది, కానీ DAs బయింగ్ జరిగింది. మీరు ఇలా చేస్తూ ఒకనొక టైంలో మీకు ఇది రావచ్చు. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సఫిషియంట్ డిమాండ్ లేదనుకోండి, రెండు కలిపినా లేదని ఏదైనా ఒక కేటగిరీ మనం రెడ్ ఫ్లాగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ తగ్గింది, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అయితే జరిగింది, ఇక్కడ కూడా తగ్గింది, ఇక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అయినట్లయితే రెండో ఇన్స్టిట్యూషన్ కూడా బాగా బయింగ్ జరిగింది. అంటే మనం ఇక్కడ చూసుకోవాలండి, సప్లై పెరిగింది, డిమాండ్ కూడా ఉందా లేదా. ఇలాంటి మ్యాటర్స్ మనకి మ్యాచ్ అవ్వకపోయినట్లయితే మనకి రిస్క్ పెరుగుతుంది. లక్కీగా అయితే ఇప్పుడు అందులో ఏవి లేవు. అయిగోండి ఇక్కడ కంపెనీ చూడొచ్చు మనం మొత్తం. ఇక్కడ FIs ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ జరిగింది, DAs కూడా సెల్లింగ్ చేశారు. ఈ కంపెనీ మన వాచ్ లిస్ట్ పనికిరాదు, డిలీట్ చేసేసా. మనం ఈ విధంగా పారామీటర్స్ తగ్గించుకుంటూ వస్తున్నామండి. మన కంపెనీస్ రిస్క్ తగ్గించుకుంటున్నాం. అలాగని వీటిలో రిస్క్ ఉండదని కాదు, రిస్క్ ఉంటుంది, కానీ మనకు తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ PEని 5 years హిస్టారికల్ యావరేజ్ PEతోనూ, కరెంట్ PEని హిస్టారికల్ 10 years యావరేజ్ PEతోనూ మనం కంపేర్ చేస్తామండి. ఇవ్వండి, ఇది 5 years యావరేజ్తోనూ, ఇది 10 years యావరేజ్తోనూ. సింపుల్గా ఇఫ్ క్లాస్ వాడామండి, ఏమీ లేదు. మీరు చూడండి, ఇది 5 years కదా, కరెంట్ PE ఈజ్ గ్రేటర్ దాన్ 5 years PE అయితే Y అని వస్తుంది, గ్రేటర్ దాన్ కాకపోతే N అని వస్తుంది. సేమ్ ఇఫ్ క్లాస్ 10 years కూడా వాడామండి, అందుకే ఇక్కడ Y N అని కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని ఏ విధంగా వాడుతున్నామంటే, ఇగోండి, ఇది ఇప్పుడు కరెంట్ PE అనేది ఈ రెండు యావరేజ్ PE కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ లిస్ట్ నుంచి కూడా మనం వేరే చేసామండి. ఇప్పుడు మార్కెట్ కొంచెం రికవర్ అయ్యింది కాబట్టి మీకు నెంబర్ తక్కువ కనిపించవచ్చు. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీకు ఈ లిస్ట్ పెద్దది పెరగవచ్చు. అప్పుడు మనం ఈ రెండు పారామీటర్స్ వాడదామండి, డెట్ టు ఈక్విటీ రేషియో అండ్ ROCE. ఇంకా అప్పుడు మీకు కావాలన్నట్లయితే వీటిని కూడా పారామీటర్స్ని మరి కొంచెం స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవ్వచ్చు.
ఇప్పుడు మనం నెక్స్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్తో ఎంత దూరంలో ఉన్నదనే విషయం మీద మాట్లాడదామండి. ఈ పారామీటర్ని మనం వాడదాం. దీని క్యాలిక్యులేషన్ ఎలా చేశానంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ డివైడెడ్ బై 200 డేస్ మూవింగ్ యావరేజ్, అనగా ఇది ఈ 200 డేస్ నుంచి కరెంట్ ప్రైస్ ఎంత దూరంలో ఉంది. ఈ వాల్యూ మనకి 10 బిలో ఉంటే చాలా మంచిది. 10 to 15 ఓకేనండి. అబౌవ్ 15 మీకు ఆల్రెడీ మంచి రిటర్న్ ఇచ్చినట్టే. మీరు ఈ వాల్యూని అయితే నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఈ వాల్యూ కూడా 22 ఉంది, డిలీట్ చేస్తున్నానండి. చూడండి, మనం 75 కంపెనీస్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 23 కంపెనీస్కి వచ్చాం, ఫిల్టర్ అయ్యాయి. మార్కెట్ క్యాప్ వైజ్ మనం స్టార్టింగ్ చేసుకుందామండి. ఇదే కనుక మీకు మార్కెట్ బీరిష్ మోడ్లో ఉంటే ఈ లిస్ట్ పెద్దగా అవ్వచ్చు. అప్పుడు మీరు డెట్ టు ఈక్విటీ రేషియో పారామీటర్ వాడచ్చు, ROCE పారామీటర్ వాడచ్చు, అనగా సేమ్ కంపెనీస్ ఎక్కువ వచ్చినప్పుడు. ఇక్కడైతే బ్యాంక్స్వి చూడండి, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఈ 3 ప్రైవేట్ సెక్టర్ లీడింగ్ బ్యాంక్స్. సో మీరు ఈ మూడింటిని చూసుకోవచ్చు. లేదా ఇంకా ఏమైనా 2-3 ఎక్స్ట్రా వచ్చినట్లయితే అప్పుడు మీరు తగ్గించుకోవాలంటే క్వాంటిటీని ఈ పారామీటర్స్ వాడి తగ్గించుకోవచ్చు. ఈ వచ్చిన ఈ 23 స్టాక్స్ను ఉపయోగించి ప్రతి స్టాక్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ ఏమొచ్చి screener.in చెక్ చేసుకోవాలి. టెక్నికల్ చార్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇండికేటర్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ NICలో చూపించిన విధంగా, NIC ఇండియా వెబ్సైట్లో చూపించిన విధంగా వాల్యూమ్ డెలివరీ డేటా కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఇన్పుట్స్ దొరుకుతాయి. ఈ విధంగా మనకి ఏ స్టాక్స్ను మనం వాచ్ లిస్ట్లో ఇంకా ఉంచుకోవచ్చు లేదా అనేది మనకి అవగాహన పెరుగుతుంది. మార్కెట్ కనుక మంచి డౌన్ ట్రెండ్లో ఉన్నట్లయితే ఈ లిస్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం చాలా వరకు లిస్ట్ కొంచెం తగ్గింది. ఇది ప్రాక్టీస్ చేస్తూ మీకు కూడా సులభం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లెర్నింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.